నమస్తే, వెల్కమ్ టు టీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతు సేవా కేంద్రాల ముందు క్యూలో చెప్పులు, పాస్ పుస్తకాలు, ఎరువులు, విత్తనాల కోసం అన్నదాతల కష్టాలు. నిన్న ధాన్యం కొనలేదు, నేడు విత్తనాలు దొరకడం లేదు. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం ఆగమైందన్న కేటీఆర్. వచ్చే నెల 1న హైదరాబాద్లో కవాతు, 2న జెండా ఆవిష్కరణ. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామన్న బీఆర్ఎస్. ఎస్సీ, ఎస్టీ, బీసీలను కాంగ్రెస్ మోసం చేసిందన్న మందకృష్ణ. బీసీ లెక్కలు తేల్చిన తర్వాతే స్థానిక ఎన్నికలు జరగాలని డిమాండ్. ఢిల్లీలో ఒక్కసారిగా మారిన వాతావరణం. చిరుజల్లులతో తీవ్ర ఎండల నుంచి ఉపశమనం. కేసీఆర్ అలా పక్కకు చెరగ్గానే కరెంటు కాటగలిసింది. రైతు బంధు రామ్ అయింది. చివరికి విత్తనాలకు కూడా దిక్కులేని పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో నెలకొని ఉంది. సాగు చేసే అన్నదాతకు కనీసం విత్తనాలు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది కాంగ్రెస్ సర్కార్. ఖరీఫ్ సాగు కోసం విత్తనాలు లేక అన్నదాతలు అరిగోస పడుతున్నారు. సీడ్స్ కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. రోజుల తరబడి, గంటల తరబడి విత్తనాల కోసం క్యూ లైన్లలో వేచి చూసి విసిగెత్తిపోతున్నారు. ఓపిక నశించి ప్రభుత్వాన్ని నిలదీస్తే రైతన్నల మీద పోలీసులు కర్కశంగా లాఠీలు ఝులిపిస్తున్నారు. పోలీసులు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ రైతాంగం కన్నెర్ర చేస్తోంది. విత్తనాలు ఇస్తారా లేదా చావమంటారా అంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ బాటిళ్లు, పురుగుమందు డబ్బాలు చేతబట్టుకుని విత్తన కేంద్రాల దగ్గర ఆందోళనలు చేపడుతున్నారు. రైతులు ప్రాణాల త్యాగానికి సైతం తెగిస్తున్నప్పటికీ రేవంత్ సర్కార్కు కనీసం చీమ కుట్టినట్టయినా లేదు. ఇదెక్కడి దుర్మార్గపు ప్రభుత్వమని యావత్ తెలంగాణ సమాజం భగ్గుమంటోంది. ఎరువులు, విత్తనాల కోసం అన్నదాతలు పడుతున్న కష్టాలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఎక్కడ చూసినా అన్నదాతలు అరిగోస పడుతున్నారు. అప్డేట్స్ ఏంటి లివిల్? గత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయం దండగా కాదు పండుగలా కొనసాగింది. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5.5 నెలల్లోనే వ్యవసాయం అంతా పురోగమన స్థితికి చేరుకుంది. ఈనాడు ఏదైతే వలస పాలనలో రైతులు ఇబ్బంది పడ్డారో అదే విధంగా కూడా ఇవాళ రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా కనీసం ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా అనిపించడం లేదు. ఎక్కడ చూసినా విత్తనాల కోసం క్యూ లైన్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్యూ లైన్ లో నిల్చోలేక చెప్పులు సైతం లైన్ లో పెట్టి నిల్చోవాల్సిన పరిస్థితి ఇలా రైతు ఏర్పడింది. ఇవాళ ఆల్రెడీ రోహిణి కార్తీ ప్రవేశించింది. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా విత్తనాలు అందక రైతులను అరికోస పడుతున్న పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది. ఇవాళ గత 15-20 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా విత్తనాల కోసము రైతులు ఆందోళన చేస్తున్నా కనీసం ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఒక వ్యవసాయ శాఖ మంత్రి కనీసం సమీక్ష చేసిన దుస్థితి వల్ల తెలంగాణ రాష్ట్రంలో లేదు. అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఏం కావాలో ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పకనే తప్పదు. ఖచ్చితంగా ఇవాళ ఆదిలాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇవాళ అలంపూర్ వరకు కూడా రైతులు విత్తనాల కోసం బారోతీరిన పరిస్థితి కనిపిస్తుంది. కనీసం ఎరువు కింద వాడే జీళ్ళ విత్తనాలను కూడా సరఫరా స్థితిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. గతంలో ఏం కావాలో, ఏ జిల్లాలో ఏం వేస్తారు, ఏ పంట వేస్తారు, ఏ రైతు ఏం వేస్తారని ముందుగానే సమీక్షలు చేసి ఆయా జిల్లాల నుంచి రిపోర్టు తెప్పించుకొని ముందస్తుగా అక్కడ ఎరువులు కానీ విత్తనాలు కానీ సరఫరా చేసి వారికి అన్నదాతకు అండగా నిలిచిన ప్రభుత్వం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇవాళ కనీసం ఆ రైతాంగానికి ఎలాంటి విత్తనాలు అందించాలో తెలియని పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ రేవంత్ సర్కార్ ఉందని చెప్పక తప్పదు. ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రైతాంగాన్ని అరిగోస పెడుతుందో ఖచ్చితంగా వారి ఉసురు తగ్గుతుందని చెప్పేసి కూడా ఇవాళ రైతులందరూ కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఆదిలాబాద్ లో సైతం పత్తి విత్తనాల కోసం క్యూ లైన్ లో ఉన్న వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేసే విషయాలు కూడా తెలియదు కాదు. నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి స్పందించినప్పటికీ కూడా ప్రభుత్వానికి చీమగుట్టడం అనిపిస్తున్నది. ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం శోచనీయమని చెప్పేసి కూడా రైతులంతా మండిపడుతున్నారు. వాళ్ళ పొద్దున లేస్తే విత్తనాల కోసమే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పనులు ఏం చేసుకోవాలి, మాకు ఇదేనా మా మార్పు అంటే అని చెప్పేసి కూడా ఇవాళ రైతులంతా తీవ్రంగా
తిట్టిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరువు వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నాటి గుర్తులు మళ్ళీ చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి కూడా రైతులంతా ఆందోళన చేస్తున్నారు. వాళ్ళ రైతుల ఆందోళన కనీసం దిగలేకపోయిన ప్రభుత్వం కనీసం వారికి కావాల్సిన విత్తనాలను కూడా అందించలే స్థితిలో ఉంది. ఇప్పుడే ఇట్లుంటే రేపు వానలు స్టార్ట్ అయ్యాక వ్యవసాయాన్ని విత్తులు విత్తుకునే సమయంలో వీరు విత్తనాలు ఏం సరఫరా చేస్తారు అని చెప్పేసి కూడా రైతులంతా మండిపడుతున్నారు. అయితే కృత్రిమ విత్తనాల కొరత సృష్టించి నకిలీ విత్తనాలు దళారులకు వీళ్ళు చేదోడు వాడిగా ఉండడం వల్లనే ఇవంతా కూడా జరిగిందని చెప్పేసి కూడా రైతులంతా మండిపడుతున్నారు. ఒకవేళ దళారులకు ఇట్లా మోసపోతే మరి పంటంతా మోసపోవాల్సి వస్తుంది, పెట్టుబడి మోసపోయి మళ్ళా రైతులు డబ్బులు పట్టుకొని కావాల్సిన గత వస్తుందని చెప్పేసి కూడా రైతులంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొలవాలి. రైతాంగానికి ఏ విత్తనాలు అవసరమో ఆ విత్తనాలను సరఫరా చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం ఏ విధంగా అయితే వానాకాలం సమీక్షిస్తుంటే 2-3 నెలల ముందు సమీక్ష చేసి ఆయా జిల్లాలకు ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు అందుబాటులో ఉంచింది. కానీ వాళ్ళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు, వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారా లేరా అనే అనుమానం కూడా మాకు వ్యక్తమవుతుందని చెప్పేసి కూడా రైతులంతా మండిపట్టిన తీరైతే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మమ్మల్ని చావమంటారా, విత్తనాలు సరఫరా చేస్తారా అని చెప్పేసి ఇవాళ ఎక్కడికక్కడ నిరసన చేస్తున్న పరిస్థితి స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి 2014 ఏ విధంగా ముందు ఆ పరిస్థితి మళ్ళీ యథావిధిగా కొనసాగుతుందని మాత్రం మనసారి స్పష్టమైన సునీత. రైట్ లివిన్, థ్యాంక్ యూ. మెదక్ జిల్లా రైతుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. తూప్రాన్ పట్టణంలో జిలుగు విత్తనాల కోసం అన్నదాతలు రోడ్డెక్కారు. రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేపట్టారు. మండు టెండల్లో క్యూ లైన్లు నిలబడలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. పొద్దున్నే విత్తన కేంద్రాలకు వచ్చిన రైతులు గంటల తరబడి ఎండలో ఉండలేక క్యూలో చెప్పులు పెట్టారు. రైతులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కనికరం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విత్తనాలు ఇవ్వకపోతే తడాఖా చూపిస్తామని సీఎం రేవంత్ను హెచ్చరించారు అన్నదాతలు. వరంగల్లో మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కాకతీయుల కళాతోరణాన్ని తీసివేస్తా, చార్మినార్ని తీసివేస్తాను, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపుతాను అని చెప్పి వ్యాఖ్యానాలు చేశాడు. ఆ రోజే మేమందరం కూడా మా నిరసన తెలియజేశాం. దానికి ఒక కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటాను, తొందరగా ఎలాంటి చర్యలు తీసుకోను అని చెప్పిండు. సరే, కమిటీ వేసిండా, సబ్ కమిటీ వేసిండా, అది పత్రికలో చూసినాం. కానీ ఎవరు ఒక సబ్ కమిటీ కూర్చొని ప్రజా అభిప్రాయం సేకరించినట్టయితే నేను ఎక్కడ చూడలేదు. ఒక సబ్ కమిటీయో ఒక కమిటీ వేసినా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. మరి ఆ సబ్ కమిటీ ఎక్కడ పోయి పౌరులతోని, సమాజంలో ఉన్నటువంటి ముఖ్యులతోని, ముఖ్యంగా చరిత్రకారులని తో ఎలాంటి విశ్లేషణ చేసినట్టయితే ఎక్కడ అవపడలేదు. తన నిర్ణయాన్నే ఇలా అమలు చేసి రేపు జూన్ 2వ తారీఖు నాడు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పడినటువంటి వార్షికోత్సవ సభలో సోనియా గాంధీ గారిని పిలిపించి మరి ఈ ఎంబులంని, తెలంగాణ చిహ్నాన్ని, తర్వాత తెలంగాణ గీతాన్ని నేను ఆవిష్కరిస్తానని చెప్పి నిన్న ఢిల్లీలో కూడా ప్రకటన చేశాడు రేవంత్ రెడ్డి గారు. నేను అడుగుతున్నాను, ఈయనకు ఎందుకు తెలంగాణ సంస్కృతి పట్ల, తెలంగాణ చరిత్ర పట్ల, తెలంగాణ కళల పట్ల వ్యతిరేకత? ఎందుకంటే ఆయన ఒక సమైక్యవాది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తుపాకీ పట్టుకొని
పురవీధుల్లో తిరిగి కరీంనగర్లో చంద్రబాబు నాయుడు వెంట ఉండి భయభ్రాంతులు చేసిండు తెలంగాణ ఉద్యమకారులని. పచ్చి తెలంగాణ వ్యతిరేకి అవుపడుతున్నది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఇది 6వ మాసం, 6 నెలల్లో ఒక్కసారైనా జై తెలంగాణ అని అన్నాడా? ఒక్కసారైనా జై తెలంగాణ అని అన్నాడా? ఎక్కడ అనలేదు. జై రాహుల్ అన్నాడు, జై సోనియా అన్నాడు, కానీ జై తెలంగాణ అనలేదు. అందుకోసమే తెలంగాణ వ్యతిరేకి. ఈ చరిత్రను ఎందుకు మరిపియాలనుకుంటున్నాడంటే, కుట్రదారులు ముఖ్యంగా ఏ స్వభావము, ఒక చరిత్ర మరిపించాలనేటువంటి స్వభావము విస్తీర్ణవాదులకు ఉంటుంది. తెలంగాణ ప్రాంతం ఒక రాష్ట్రం ఏర్పడ్డటువంటి ఈ రాష్ట్రాన్ని వ్యతిరేకించేటువంటి ఈ శక్తులు ఈయన ఎమ్మడున్నాయి. ఇప్పుడు ఓర్స్తలేరు తెలంగాణ అభివృద్ధిని. 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రము కేసీఆర్ గారి నాయకత్వాన ఇంత గొప్పగా అభివృద్ధి చెందింది. ఎంత గొప్పగా అభివృద్ధి చెందిందంటే, రేవంత్ రెడ్డి మొదటి నెలలో తెలంగాణ అప్పుల పాలైంది, తెలంగాణ నాకు అప్పుల పాలు చేసి పెట్టిండు, లంక బిద్దలు నేనుకున్నా అన్నటువంటి రేవంత్ రెడ్డి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇంత వనరులు ఉన్నాయి, ఇంత ఆదాయం వస్తుందని చెప్పక తప్పడం లేదు రేవంత్ రెడ్డికి. నిన్నగాక మొన్న తెలంగాణ ఆదాయం పెరిగిందని చెప్పి గర్వంగా చెప్పుకున్నది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారి వేసేటువంటి పునాది రాళ్ళు ఆ విధంగా వేసాడు. ఈరోజు క్లుప్తంగా మీ ముందు నేను చెప్పదలుచుకున్నది, ఈ మీటింగ్ పెట్టింది, మేము ఇక్కడికి వచ్చి మా నిరసన తెలియాలనుకున్నది ఏంటంటే, ఇది నిరసన కాదు, ఇది మేము మా కళాతోరణాన్ని ఇలా సాయంకాలం పూట మరి అందరి విజిటర్స్ లాగా మేము వచ్చి చూస్తున్నాం. ఇది మా అందరి విజిటర్స్ లాగా మేము వచ్చి చూసుకుంటున్నాం, చిన్న పంచలు చూసుకుంటున్నాం. దీన్ని ఇంత గొప్ప వైభవాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక వైభవంగా ఈ చిహ్నాన్ని ప్రపంచవ్యాప్తంగా మరి ప్రచారం అయ్యిందంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల. నిజంగా రాజరిక వ్యవస్థ గుర్తుల్ని మరిపించాలంటే, మొనార్క్ అంటే రాజకీయంగా రాజవంశాల చరిత్ర ఇది, దీన్ని తీసేయాలని నేను అనుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఒకటే సూటి ప్రశ్న. ఇలా జాతీయ జెండాలో అశోక చక్రం ఉన్నది. ఇవాళ మన దేశం ఒక ఎంబలం, అది 4 సింహాలు 3 సింహాలు మనకు అవుపడతాయి. అది సార్నాథ్, దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర, అది అశోక చక్రుడి చరిత్ర. అది మరి దాన్ని తీసేస్తావా? సోనియా గాంధీ గారిని నేను అడుగుతున్నాను, సూటిగా అడుగుతున్నాను సోనియా గాంధీ గారిని, అమ్మా నువ్వు వస్తున్నావో రాలేదో మాకు తెలియదు, ఇంత కన్ఫర్మేషన్ లేదంటున్నారు. మీరు వచ్చి రేవంత్ రెడ్డి గారి ఈ ప్రతిపాదనను మీరు అంగీకరిస్తే, మొదటి ప్రధాని మీ కుటుంబ సభ్యుడు, మీ కుటుంబ పెద్ద పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు తీసుకున్న నిర్ణయాన్ని మరిపించేటువంటి శక్తులకు బలోపేతమవుతాయి. మేడం సోనియా గాంధీ గారికి నేను చెప్పదలుచుకున్నాను, స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సోనియా గాంధీ గారికి, ఒకసారి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఎంబ్లంలో ఉన్నటువంటి ఈ చరిత్ర పుటల్లోంచెల్లి కాకతీయ వంశంలో ఉన్నటువంటి ఈ గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ కళాతోరణాన్ని తీసేసినట్టయితే, రేపు మన జెండాను మార్చొచ్చు, లేదా మన జెండాలో ఉన్నటువంటి అశోక చక్రాన్ని మార్చొచ్చు, లేదా మన సారనాథ్ నుండి తీసుకున్నటువంటి మన 4 సింహాలటువంటి ఆ సింబల్ని మార్చేటువంటి దుష్ట శక్తులు కూడా ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాన్ని ఇవ్వకూడదు మీరు. అందుకోసమే మీరు రేవంత్ రెడ్డి గారి ప్రతిపాదన తిరస్కరించండి. సోనియా గాంధీ గారు మీరు తిరస్కరించాలి. ఎందుకంటే మీ కుటుంబ పెద్ద, మీ భర్త రాజీవ్ గాంధీ గారి తల్లి ఇందిరాగాంధీ గారి తండ్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు. మీరు ఇవాళ రాజకీయాల్లో ఉన్నారంటే కేవలం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి వారసత్వంగానే మీరు ఇవాళ రాజకీయాల్లో ఉన్నారు. మీరు మరి వారు తీసుకున్న నిర్ణయాలు కూడా కరెక్టే కదా. రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయమే తీసుకుంటే, రేపు భారత జాతీయ జెండాలో ఉన్నటువంటి అశోక చక్రాన్ని, లేకపోతే మరి మన 3 సింహాలు మనకు అవుపడితే ఇంకో సింహం వెనుకకుంటుంది, 4 సింహాలను కూడా నేను మార్చుతాను. దుష్ట శక్తులు రావచ్చు ఈ దేశంలో, చట్ట వ్యతిరేకం అది. మనకు ఫ్లాగ్ కోడ్ ఉన్నది.
నేను అందుకే చెప్పదలుచుకున్నాను, మీరు చేసేటువంటి ఈ ప్రయత్నము, రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి ఈ ప్రయత్నము, అసలు ఈయన నిజమైన కాంగ్రెస్ నాయకుడు కాదు. కాంగ్రెస్ పార్టీలు ఉంటే ఒక జాతీయ భావం ఉంటుంది. ఇవాళ విస్తీర్ణవాదంతో ఉన్నటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, ఈ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు గురు శిష్యులు. రేపు తెలంగాణ చరిత్రను మరిపించాలే, తెలంగాణ ప్రజలకు తమ చరిత్ర ఉండొద్దు, తెలంగాణ ప్రజలకు తమ కళలో అగుపడొద్దు అనేటువంటి దుష్ట శక్తులు ఇలా ప్రయత్నం చేసే దాంట్లోపట ఈ రేవంత్ రెడ్డి గారు ముందు ఉండి ప్రయత్నం చేస్తున్నాడు. రెండో అంశం ఏం చెప్తాడు, నేను తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి తగ్గట్టు ఈ ఎమ్మెల్యేని చిత్రీకరిస్తా అని చెప్తున్నాడు. అసలు నీకు హక్కు ఎక్కడిది? తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి వెళ్ళి, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి గురించి వెళ్ళి మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా మీకు? రేవంత్ రెడ్డి గారు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు, తుపాకీ గొట్టం బట్టి తిరిగిన వాళ్ళు మీరు, తెలంగాణ ఉద్యమాన్ని అణిచేటువంటి చంద్రబాబు నాయుడుకు వత్తసు పలికిన వారు మీరు తెలంగాణ ఉద్యమం గురించి వెళ్ళి మాట్లాడే ఉద్యమ స్ఫూర్తిని నేను చిహ్నంలో నింపుతా అంటే అది హాస్యాస్పదమైంది. నవ్వుతారు అందరు ప్రజలు, తెలంగాణ ప్రజలు నవ్వుతారు. కాబట్టి నేను చెప్పేది అంటే, చివరిగా మీకు చెప్పదలుచుకునేది అంటే, ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేసేటువంటి తప్పుడు విధానాలే ఇలా ఈ చరిత్రను మరిపించేటువంటి ప్రయత్నం. అసలు కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేసిన ప్రజలు? మార్పు అంటే ఆర్థికంగా, సామాజికంగా కేసీఆర్ కంటే ఎక్కువ ప్రయత్నం చేసి ప్రభుత్వాన్ని నడుపుతాడో. 2000 వస్తున్నాయి మాకు పెన్షన్, 4000 వస్తాయని చెప్పి ముసలివాళ్ళు, మాకు 10,000 వస్తుంది, 15,000 వస్తాయని చెప్పి రైతు బంధు అని చెప్పి రైతు మిత్రులు, అదేవిధంగా 2 లక్షల అప్పు మాఫీ చేస్తాడని చెప్పి రైతులు ఓట్లేస్తే 1.8% ఓట్లతో నువ్వు పదవిలోకి వచ్చినావు. మైండ్ ఇట్, నీకు వచ్చినటువంటి మెజారిటీ ఓన్లీ 1.8%. 100కి 1 ఓటేస్తే నీకు మెజారిటీ వచ్చింది. ఈ మెజారిటీతోని ఎట్లా నువ్వు చరిత్రను మార్చే ప్రయత్నం చేస్తావు? అన్నిటికంటే ముఖ్యంగా ఈ కాకతీయులు కట్టినటువంటి ఈ చరిత్ర గురించి ఒకటే నిమిషం చెప్తా. కాకతీయులు దాదాపు 800 సంవత్సరాల కింద ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. యావత్తు తెలుగు ప్రజలే కాదు, దక్షిణ భారతదేశం దాకా కాకతీయులు పరిపాలించారు. కాకతీయులు పరిపాలించినటువంటి ఈ వంశము క్షత్రులు కాదు, అగ్రవర్ణాలు కాదు, రెడ్లు కాదు, వెలుమలు కాదు, బ్రాహ్మణులు కాదు, వైశ్యులు కాదు. వీళ్ళు అనగారినటువంటి బడుగు బలహీన పేద వర్గాన్ని చెల్లి వచ్చి రాజ్యాధికారం తెచ్చుకొని పరిపాలించారు. అందుకోసమే దాదాపు 44,000 చెరువులు, కుంటలు నిర్మించారు కాకతీయులు. ఈ చిహ్నం దేనికి గుర్తుంటే ప్రాస్పెరిటీకి. అక్కడ మీరు ప్రతి ఒక్క అంశం తీయండి మిత్రులారా, మీడియా మిత్రులారా, ప్రతి ఒక్కటి అవపడుతుంది. అంటే ఒక రాజ్యం ఏ విధంగా గొప్ప వైభవంగా విరసిల్లిందో మీకు అర్థమవుతుంది. పాడి పంటలు గొప్పగా ఆ రోజులలో ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి మహారాజులు. వాళ్ళ రాజరికం అంటే ఏదో ఒక